మీరు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఏ సీజన్లో అయినా యూస్ చేసుకోవచ్చు. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఏ సీజన్లో అయినా యూస్ చేసుకోవచ్చు. మొక్కలకి ఏమీ హాని ఉండదన్నమాట. మీరు చక్కగా యూస్ చేసుకోండి. ధైర్యంగా మీ మొక్కల్ని చక్కగా పెంచుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లో కాస్ట్లో టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను నేను. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మెసేజెస్లో పెట్టేయండి. నేను మీకు తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. ఓకే. హాయ్, నేను వేణుకల్పన. వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. లాస్ట్ వీడియోలో సపరేట్గా కిచెన్ వేస్ట్ని కలెక్ట్ చేసుకోండి అని చెప్పాను కదా. ఇప్పుడు సపరేట్గా చేసుకున్న దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనకి పచ్చి కూరగాయ ముక్కలు, వేస్ట్వి, ఫ్రూట్ పీల్స్, ఎగ్ షెల్స్, ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఇదిగోండి, నేను ఇదంతా కలెక్ట్ చేసుకున్నాను. చక్కగా గార్డెన్లోకి తీసుకొచ్చేసాను. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను దీన్ని ఎలా యూజ్ చేసుకుంటాను. చెప్పాను కదా, ఉడకపెట్టనివి మాత్రమే ఇలా యూజ్ చేసుకోవాలి. ఉడకపెట్టినవి అస్సలు నేను చెప్పే ప్రాసెస్లో మీరు యూజ్ చేయొద్దు. ఎందుకంటే దీన్ని లిక్విడ్ ఫర్టిలైజర్గా వాడతాము, కంపోస్ట్ కూడా చేసుకుంటాము, అండ్ డైరెక్ట్గా మొక్కలకు కూడా ఇచ్చేయచ్చు అనమాట. ఉడకపెట్టినవి కూడా తొందరగా కంపోస్ట్ ఎలా అవుతుందో, ఎలా చేసుకోవాలో నేను మీకు ఆ వీడియో కూడా చేసి పెడతాను. మీరు ఇది చూడండి. అండ్ ఇప్పుడు మనం చక్కగా కలెక్ట్ చేసేసుకున్నాం కదా, ఫ్రూట్ పీల్స్, వెజిటబుల్ పీల్స్, ఆకుకూరలు, ఇవన్నీ చక్కగా కలెక్ట్ చేసేసుకున్నాం కదా. అందులోనే బియ్యం నీళ్ళు, మజ్జిగ, పప్పు కడిగిన నీళ్ళు, మీకు కావాలంటే ఇందులో నాన్ వెజ్ కడిగిన నీళ్ళు కూడా వేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని సపరేట్గా మీరు మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, డైల్యూట్ చేసి. సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా ఉంది కదా, చక్కగా దీన్ని తీసేసి దీన్ని చక్కగా ఒక బకెట్లో వేసేసుకుందాము. ఫస్ట్ ఇలా ఉడకపెట్టనివి, పచ్చి కూరగాయ తొక్కలు, ఇవన్నీ చక్కగా బకెట్లో వేసేసుకొని ఇందులో ఫుల్గా నీళ్ళు పోసేస్తాను. ఇప్పుడు మీకు కావాలంటే చక్కగా చేతికి గ్లౌజెస్ వేసేసుకుని ఇలా క్రష్ చేసేయచ్చు మొత్తం. మనం వాటర్ వేస్తాం కదా, బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ నీళ్ళు అవన్నీ పోస్తాం కాబట్టి చక్కగా నీళ్ళు పోసేస్తే దాంట్లో ఉన్నదంతా చక్కగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నీళ్ళు పోసేద్దాం. ఇలా చక్కగా వాటర్ పోసేసుకున్నాం కదా ఫుల్గా. చక్కగా ఈ నీళ్ళు ఇప్పుడు ఒక బకెట్కి ఒక మగ్గు పోసుకుని చక్కగా ఈ నీళ్ళని మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేయడమే. ఇలా చక్కగా నేను మా కాకర మొక్కకి ఇస్తాను. ఇదిగోండి, మా కాకరకాయలు చక్కగా కాసేస్తున్నాయి. ఇదిగోండి వైట్ కాకర. ఇదిగోండి ఇక్కడేమో గ్రీన్ కాకర. ఫస్ట్ మా కాకర మొక్కకి ఇచ్చేస్తాను నీళ్ళు. ఇలా చక్కగా అన్నిటికీ పోసేసుకోవడమే. మా తోటకూర, ఇదిగోండి ఇక్కడ చిలకడదుంప మొక్క అన్నమాట అది. మా వంగ మొక్కలకు కూడా ఇలాగే ఇచ్చేస్తున్నాను చూడండి. చక్కగా ఒక్కొక్క మగ్గు పోసేస్తే ఇదిగోండి చూడండి ఎంత హెల్తీగా వస్తున్నాయో కాయలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి చక్కగా ఎంత గ్రీన్గా ఉన్నాయో కాయలు, ఆకుకూరలు.
ఇదిగోండి మా రేకాయ మొక్క అన్నిటికీ దీనికి కూడా ఇచ్చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి మా గుమ్మడి మొక్కలకి అదిగోండి పూత కూడా స్టార్ట్ అయిపోయింది చక్కగా. ఇదిగోండి ఎంత చక్కగా పెరుగుతున్నాయి చూడండి గుమ్మడి మొక్కలు. ఇంకా మా లాంగ్ వెన్స్కి చక్కగా దేనికైనా అదిగోండి ఎంత హెల్దీగా వస్తుందో చూడండి లాంగ్ లెన్స్. చక్కగా అన్నిటికీ. ఇంకా దోసపాదికి చక్కగా వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ మా దొండపాదికి కూడా ఇచ్చేస్తాను. దొండకాయలు చూడండి ఎంత లావుగా ఉన్నాయో. చక్కగా దేనికైనా అలా చక్కగా ఇచ్చేయచ్చు అనమాట. ఇదిగోండి చూడండి ఎంత అల్లిపోయిందో చక్కగా దొండకాయలు. ఇంకా మా బెండ మొక్కలకు కూడా ఎంత హెల్తీగా వస్తున్నాయో. ఇంకా ఇక్కడ దానిమ్మ మొక్క ఉంది చూడండి, చక్కగా పూత స్టార్ట్ అయిపోయింది. ఒకసారి కాపు కాసేసింది, దానికి కూడా ఇచ్చేస్తున్నాను. స్టార్ ఫ్రూట్ మొక్క కూడా ఇచ్చేస్తున్నాను. ఇంకా మన డ్రాగన్ ఫ్రూట్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. వేరే పక్కన ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇవ్వండి మన ఆరెంజ్ కాయలు. వీటికి కూడా ఈ మొక్కకు కూడా చక్కగా ఇచ్చేస్తాను. ఈ క్లాత్స్ కట్టినవన్నీ నారింజ కాయలే. ఉడతలు కానీ పక్షులు కానీ ఏం చేయకుండా ఉంటాయని అలా కట్టేశాను. దీనికి కూడా చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేయడమే వీక్లీ వన్స్. ఇంకా అక్కడ మునగ మొక్క ఉంది, దానికి కూడా ఇచ్చేస్తాను. ఇంకోండి జామ మొక్క, ఇలా అన్నిటికీ చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇంట్లో దొరికే ఫ్రీ కిచెన్ తోటి చక్కగా ఇస్తూ ఉంటే మొక్కలు ఎంత హెల్దీగా వస్తాయో చూడండి. ఎంత గ్రీన్గా ఉన్నాయో మొక్కలన్నీ. ఈ ఫ్లవర్ చూడండి, బచ్చిలాక్ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో. ఇక్కడ మా ఫిగ్ మొక్క ఉంది, దానికి కూడా ఇచ్చేస్తాను. చక్కగా దేనికైనా చక్కగా ఇచ్చేయచ్చు. ఇదిగోండి ఇక్కడ మల్బరీస్. ఆగండి అటువైపు నుంచి వస్తాను. ఇదిగోండి మల్బరీస్ చూడండి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే. చక్కగా ఇలా చక్కగా ఆకులు తీసేస్తూ ఉంటే మనకు చక్కగా కాయలు వచ్చేస్తాయి అన్నమాట మల్బరీకి. ఈ టైంలో కూడా మనం చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేస్తే ఎక్కువ కాయలు సైజు పెరుగుతుంది, చక్కగా ఉంటాయి అన్నమాట కాయలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, కాస్మోస్. చక్కగా నేనేం సపరేట్గా వేయను వీటిని, అవే వచ్చేస్తూ ఉంటాయి ప్రతి కుండీలో. ఎంత అందంగా ఉంటాయో, ఎక్కువ కష్టపడకుండా మన గార్డెన్కి బ్యూటీ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఏవేవో పూలు పెంచేయాలి, మొక్కలు పెంచేయాలి, ఆ రకం ఈ రకం పెంచాలని అనుకోను నేను. అవే ఏ పూలు వస్తే వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఎంత క్యూట్గా ఉన్నాయో, హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలా చూస్తుంటే. ఇదిగోండి మా గ్రీన్ వంకాయలు, వీటికి కూడా చక్కగా ఇచ్చేస్తున్నాను లిక్విడ్ ఫర్టిలైజర్. ఇదిగోండి మా నిమ్మ మొక్క, ఇది విత్తనంతో పడమొలిచి నిమ్మ మొక్క. ఇదిగోండి దాని కిందేమో చక్కగా ఆకుకూరలు వచ్చేసాయి. ఇంకా మా కరివేపాకు మొక్క కూడా ఇచ్చేస్తున్నాను. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్కి పూలు కూడా చాలా చక్కగా వస్తాయి. ఈ మల్లెపూలు ఈ చిన్న పాట్లో ఇది 3వసారి అనమాట. సీజన్ అయిపోగానే అంటే పువ్వు అయిపోగానే మళ్ళీ కొమ్మలన్నీ కట్ చేసేస్తాను, ఆకులన్నీ తీసేస్తాను. ఇది 3rd టైం వస్తుంది చక్కగా. దీనికి కూడా చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇలా వీక్లీ ఇచ్చేసామనుకోండి, పూలు కూడా చక్కగా వస్తాయి అన్నమాట. ఇక్కడ మా బుజ్జి అరటి మొక్క ఉంది, దానికి కూడా చక్కగా ఇస్తున్నాను లిక్విడ్. ఇదిగోండి పెద్ద మల్లి
ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తుంది చక్కగా. ఎందుకండి గన్నేరు పూలు. ఏ పూల మొక్కలకైనా కాయల మొక్కలకైనా దేనికైనా కూడా మీరు చక్కగా ఈ లిక్విడ్ వారానికి ఒకసారి ఇలా కలెక్ట్ చేసుకుని లిక్విడ్ ఫర్టిలైజర్ కింద చక్కగా ఇవ్వచ్చు. ఇంకా బయట నుంచి ఎక్కువ కాస్ట్ పెట్టి ఏం కొనుక్కోని అవసరం లేదు ఫర్టిలైజర్స్. మన కిచెన్ వేస్ట్ కంపోస్టే చక్కగా, కిచెన్ వేస్టే చక్కగా సరిపోతుంది మన గార్డెన్కి. అందుకోండి మా గార్డెన్, మా చిన్ని బుజ్జి గార్డెన్. అలా లిక్విడ్ మొత్తం మనం యూజ్ చేసేసుకున్నాం కదా, ఇలా మిగిలిపోయిన దాన్ని మనం చక్కగా కంపోస్ట్ బిన్లో వేసేసుకుంటే చాలా తొందరగా కంపోస్ట్ అయిపోతుంది అనమాట. మనం డైరెక్ట్గా మొక్కలో ఎలా వేసుకోవాలో నేను మీకు చెప్తాను, ఇప్పుడు చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ వంగ మొక్క వేస్తున్నాను అనమాట. ఇలా పెద్ద పాట్స్లోనే యూజ్ చేసుకోండి, చిన్న పాట్స్లో యూజ్ చేసుకోవద్దు. అలాగా ఇలా సైడ్న చక్కగా సపరేట్గా ఇలా మట్టి తీసేసి చక్కగా ఇలా గుంట చేసేసుకున్నాను కదా, ఈ గుంటలో చక్కగా ఈ వేస్ట్ని ఇలా పెట్టేసి చక్కగా క్లోజ్ చేసేయండి. ఇదిగోండి ఇలా చక్కగా పక్కన పెట్టేసి మళ్ళీ దాని మీద ఇలా చక్కగా మట్టి వేసి క్లోజ్ చేసేయడమే. ఇది కూడా చక్కగా కంపోస్ట్ అయిపోతుంది, మొక్కలకు కూడా బలంగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది ప్రాసెస్. డైరెక్ట్గా కూడా ఇలాగ ఇచ్చేయచ్చు మొక్కలకి. ఇలా ఏ మొక్కలకైనా మీరు చక్కగా కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసుకొని డైల్యూట్ చేసుకుంటూ వారానికి ఒకసారి ఇలా ఇచ్చారనుకోండి, తక్కువ కాస్ట్లో చక్కగా ఎక్కువ మొక్కలను పెంచుకోవచ్చు. హెల్తీగా కూడా ఉంటాయి మొక్కలు. బయట నుంచి ఫర్టిలైజర్స్ ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ అదే చెప్తాను, ఎక్కువ ఫర్టిలైజర్స్ కొనాల్సిన అవసరం లేదు అని. సో ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. మీ గార్డెన్ కూడా చక్కగా గ్రీన్గా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటారని విష్ చేస్తున్నాను. నేను వేణు కల్పన. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ లో కాస్ట్లో నేను మీకు చెప్తాను. బాయ్.